చివరిగా ఒక మాట, రైట్ డెసిషన్ అట్ రైట్ టైం ఇట్స్ బికమ్ అ బ్రైట్ ఫ్యూచర్. మూడో మిస్టేక్, కెరీర్ గైడెన్స్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా డెసిషన్ తీసుకోవడం. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిడిఎస్ఎల్ అకాడమీ. టెన్త్ క్లాస్ తర్వాత చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంటారు. అదేంటి అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ కంటే మార్క్స్ కి ఎక్కువ కన్సిడర్ చేస్తారు. మా అబ్బాయి 90% మార్క్స్ తెచ్చుకున్నారు కాబట్టి ఎంపీసీ తీసుకోవాలి అని, బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు అని చెప్పేసి డిసైడ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఆలోచించండి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అని. ఇంకో కామన్ మిస్టేక్ ఏంటి అంటే సొసైటీ ప్రెజర్. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడని చెప్పి, మా రిలేటివ్స్ అందరూ డాక్టర్సే అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ కి తావు లేకుండా వీళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలా కంపేర్ చేస్తూ పిల్లల ఫ్యూచర్ ని డిసైడ్ చేయడం అనేది చాలా డేంజరస్ అని చెప్పవచ్చు. మూడో మిస్టేక్, కెరీర్ గైడెన్స్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా డెసిషన్ తీసుకోవడం. ఇప్పటి వాళ్ళు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కాకుండా బీఎస్సీ నర్సింగ్, బిఏ, బీకామ్, బిఎస్సీ లాంటి కోర్సెస్ కూడా చాలానే ఉన్నాయి. చాలా మంది పేరెంట్స్ కి ఈ విషయం కూడా తెలియదు. నాలుగో మిస్టేక్, ఫోర్స్. పిల్లాడి ఇంట్రెస్ట్ తో సంబంధం లేకుండా ఇది చదువు, అది బెటర్ అని చెప్పి ప్రెజర్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలా ఇంట్రెస్ట్ లేకుండా తీసుకోవడం వల్ల కోర్సెస్ కి ఫైనల్ గా ఏమొస్తుంది, రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్ గా ఉండదు. రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత స్టూడెంట్స్ రిగ్రెట్ గా ఫీల్ అవుతారు, పేరెంట్స్ కూడా రిగ్రెట్ గా ఫీల్ అవుతారు. సో ఇలా ప్రెజర్స్ తో కోర్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే స్టూడెంట్ ప్రెజర్ ఫీల్ అవ్వడమే కాకుండా రిజల్ట్స్ అనేది నెగిటివ్ గా వస్తాయి, ఫ్యూచర్ అనేది స్పైల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఐదో మిస్టేక్, స్కిల్ కంటే మార్క్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. స్కిల్ లేకుండా మార్క్స్ ఒకటే ఏం చేసుకోలేము. మార్క్స్ ఇంపార్టెంటే, కానీ వితౌట్ స్కిల్స్ ఎన్ని మార్క్స్ ఉన్నా వేస్ట్. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేపాటికి స్కిల్ లేకుండా మార్క్స్ ని తీసుకుని ఏమి చేసుకోలేము. మార్క్స్ ఇంపార్టెంట్ కానీ స్కిల్ లేకపోతే ఫ్యూచర్ లో స్ట్రగుల్ అవుతారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవి ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఫైనల్ గా సొల్యూషన్ ఏంటి అంటే పిల్లలతో మాట్లాడండి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి, కోర్స్ గురించి రీసెర్చ్ చేయండి. సో వాళ్ళకి సంబంధించిన కోర్సు ఏదో సజెస్ట్ చేసి వాళ్ళకు సపోర్ట్ ఇవ్వండి. చివరిగా ఒక మాట, రైట్ డెసిషన్ అట్ రైట్ టైం ఇట్స్ బికమ్ అ బ్రైట్ ఫ్యూచర్. పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఉంటే పిల్లలు ఏ ఫీల్డ్ లో అయినా సక్సెస్ అవుతారు. సో ఇలాంటి కెరీర్ గైడెన్స్ వీడియోస్ కోసం డిడిఎస్ఎల్ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.